అస్సలాము అలైకుం. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాహేస్ వ్లాగ్స్. ఏంటండి కూరగాయల మార్కెట్ మొత్తం ముందేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? కాదండి, మా మమ్మీ వెజిటబుల్స్ తీసుకొచ్చారు. మా మమ్మీ కూరగాయలు తీసుకొచ్చిన విషయం తెలియక మా డాడీ కూడా తీసుకొచ్చారండి. లక్కీగా ఏంటంటే ఇద్దరు ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారు. నేను మా డాడీ పార్టీ కాబట్టి మా డాడీ తీసుకొచ్చిన చామదుంపలు ఉడికించి ఈ రకంగా కట్ చేసి ఉంచాను. మా మమ్మీ స్టైల్లో ఈ రకంగా చామదుంపల పులుసు చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఫ్యాన్ అయిపోతారు. ఇంకా టొమాటోస్ ఏం అవసరం ఉండదండి. ఎందుకంటే మా డాడీ ప్రతి కర్రీలో టొమాటోస్ వేస్తే తినరు. అందుకని మా మమ్మీ ఈ రకంగా ప్రిపేర్ చేస్తారనమాట. టేస్ట్ అయితే బాగుంటుందండి. మీరు యూట్యూబ్లో చాలా వరకు టొమాటోస్ చేసే రెసిపీస్ చూసుంటారు. ఈ రకంగా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి. కాకపోతే మనం మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం కన్నా ఎక్కువ ఫ్రై అయిన తర్వాత మనం ఇంకొంచెం ఫాస్ట్గా వేగడం కోసం కొంచెం ఉప్పు వేసుకోవాలండి. దానివల్ల ఏంటంటే కలర్ అనేది త్వరగా చేంజ్ అయిపోతుంది. ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి అన్నమాట. మీరు ఇంకా చామదుంపలు ఉడకబెట్టేటప్పుడు టిప్స్ ఏంటంటే మీరు 5-10% చామదుంపలు కొంచెం గట్టిగా ఉండేటట్టే మీరు ఉడకబెట్టుకోవాలండి. బాయిల్ చేసుకోవాలి. మరీ మెత్తగా బాయిల్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు మనం కుక్ చేసేది ఉంటుంది, ఆ తర్వాత మనం ఉడికించేది ఉంటుంది. అప్పుడు ఇంకా మెత్తగా అయిపోతాయి. ఆ తర్వాత జిడ్డు జిడ్డుగా అయిపోతాయండి. ఈ రకంగా అయితే చాలా బాగుంటుందన్నమాట. కర్రీ అయినా సరే, పులుసు అయినా సరే. అందుకోసం తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఇంకా కొంచెం ఉప్పు వేసి మనం త్వరగా ఫ్రై చేసేయాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మనం దీంట్లో వేసి అన్నీ కూడా చాలా మినిమల్గా పడతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖచ్చితంగా వేయాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూసారా ఉల్లిపాయలు ఎంత మంచిగా వేగాయో? గుర్తుపెట్టుకోండి, ఈ కర్రీకి మెయిన్ ఇదే ప్రాసెస్ అండి, ఇంపార్టెంట్. ఒకటి మనం చామదుంపలు బాయిల్ చేయడంలో ఉంటుంది, ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేయడంలో ఉంటుంది. మంచిగా వేగనివ్వాలి. ఆ తర్వాత మనం పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం చామదుంపల ముక్కలు వేసుకోవాలండి. మంచిగా కలుపుకోండి ఒకసారి. ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత మనం దీంట్లోకి కారం వేసుకోవాలి. చూసారు ఎంత మంచిగా ఉందో? కలర్ మొత్తం మిక్స్ అయ్యి కారం కూడా వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టి కారం పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేయాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొబ్బరి తురుము వేయాలి. సిమ్లోనే పెట్టండి, ఎందుకంటే కొబ్బరి తురుము అడుగు అంటుతుంది. అందుకోసం సిమ్లో పెడితే కనుక మనకి మంచిగా కుక్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేయండి కర్రీలోకి. వాటర్ కొంచెం వేసిన తర్వాత లైట్గా వేసిపోయినట్టు కొంచెం వాటర్ వేసిన తర్వాత మనం ఈ వాటర్ బాయిలింగ్కి వచ్చేలోపు చింతపండు పులుసు రెడీ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకోండి. ఈ వాటర్ ఉడకడానికి వస్తుంది కదా, ఆ టైంలో మనం చింతపండు పులుసు వేసుకోవాలి. మీరు చింతపండు పులుసు వేయక ముందు ఒకవేళ చామదుంప ముక్కలు కనుక మరీ గట్టిగా ఉంటే ఈ వాటర్లోనే మీరు బాయిల్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఆ తర్వాత ఇంకా మెత్తగా అవ్వవు. ఒకవేళ గట్టిగా ఉన్న కేసెస్లో నేను చెప్తున్నానండి, ఎందుకంటే చాలామంది బిగినర్స్కి అర్థం కాదు కాబట్టి ఈ రకంగా కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్తున్నానండి. బాయిల్ అవుతున్న టైంలో నేనైతే ప్రాపర్గానే కుక్ చేశాను కాబట్టి ఈ రకంగా బాయిల్ అవుతున్న టైంలో నేను చింతపండు పులుసు వేశాను. నేను కొంచెం, మమ్మీ కొంచెం చేసామన్నమాట. నేను వీడియో తీస్తూ ఉన్నాను. మంచిగా ఉడకనివ్వాలి. మీరు టేస్ట్ చూసుకోండి ఒకసారి. చింతపండు పులుసు వేసిన తర్వాత మీరు అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఉప్పు కూడా టేస్ట్ చూసుకోండి. అవసరం అనిపిస్తే ఉప్పు కూడా వేయాలండి. ఇంకా అంతే, మంచిగా ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీర కాడలతో సహా వేసేయండి. ఫస్ట్ కాడలు వేసేయండి. ఇంకా లాస్ట్లో ఆకులు వేసుకోవాలంటే గార్నిషింగ్కి వేసుకోండి, లేదంటే కనుక ధనియాల పొడి వేయండి. మా మమ్మీ అయితే ధనియాల పొడి వేశారు. చూసారా లైట్గా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది, కర్రీ కుక్ అయిందనమాట.
ఇంకా కరివేపాకు ఉంటే కనుక వేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి కరివేపాకు అనేది. కాకపోతే ఒక 2, 3 రెబ్బలైనా వేస్తే కనుక ఫ్లేవర్స్ అనేవి మంచిగా పడతాయి అన్నమాట పులుసుకి. తినేటప్పుడు బాగుంటుంది. మరీ ఎక్కువ అవసరం లేదు కరివేపాకు, కొంచెం ఉన్నా సరిపోతుందన్నమాట. ఇంకా అంతేనండి. సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇంకా ఆఫ్ చేసేయడమే. చామదుంపల పులుసు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. చిన్న బ్రేక్ ఇచ్చానండి. ఆ తర్వాత సమ్మర్ కదండి, బాడీ హైడ్రేటింగ్గా ఉంచాలని చెప్పేసి కీరా కట్ చేశాను. అందరికీ ఒక్కొక్క పీస్ 2 పీసెస్ ఇస్తున్నాను అనమాట. ఆ తర్వాత నేను చిక్కుడుకాయ ఫ్రై ప్రిపేర్ చేశానండి. ముందుగా నేను చిక్కుడుకాయలు ఆల్రెడీ బాయిల్ చేశాను. చామదుంపలు కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడే బాయిల్ చేసి ఒక స్టెయినర్లో వేసి ఉంచాను. కంప్లీట్గా ఏమాత్రం వాటర్ లేకుండా అయితే మనకి డ్రైన్ అవ్వాలి చిక్కుడుకాయలు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకోండి. మీ దగ్గర ఉంటే కనుక దంచిన ఎల్లిపాయలు వేసుకోండి, లేకపోతే ఎల్లిపాయ కారం ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఈ చిక్కుడుకాయ ఫ్రై చాలా అంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది, ఎంతో టైం పట్టదు. ఈ తాలింపు గింజలు అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేయాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ పడుతుంది దీంట్లో, అన్నీ కూడా చాలా మినిమల్గా పడతాయండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, తినేటప్పుడు టేస్ట్ బాగోదు. నేను చూపించే ప్రతి రెసిపీ కూడా టేస్ట్ ఉన్న వాళ్ళకి, టేస్ట్ అర్థమైన వాళ్ళకైతే చాలా బాగుంటాయి. టేస్ట్ ఏం అర్థం కాని వాళ్ళకైతే ఏ కర్రీ కూడా మంచిగా అనిపించదు. తింటం రావాలండి, ఫస్ట్ మనం ఫుడ్ని ఆస్వాదించడం రావాలి. అలాంటి వాళ్ళకైతే నా కర్రీస్ డెఫినెట్గా 100% ఖచ్చితంగా నచ్చుతాయండి. ఇంకా ఫుడ్ ఆస్వాదించడం రాని వాళ్ళకైతే ఏది పెట్టినా కూడా నచ్చదనమాట. అందుకని మీరు ఆస్వాదించడం నేర్చుకోండి. ఫోన్లు పక్కన పెట్టేసి మనం ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి తినాలండి తినేటప్పుడు. ఎందుకంటే అదే మన బాడీకి పడుతుంది, అదే మనకి ఎనర్జీని ఇస్తుంది. ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోన్లో పెట్టొద్దు. చిక్కుడుకాయలు వేసి చిక్కుడుకాయలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం పసుపు ఉప్పు వేసుకోవాలి. ఇది బయట దొరుకుతుందండి, రాళ్ళు ఉప్పు అంటారు కదా, కల్లుప్పు పౌడర్ లాగా దొరుకుతుంది. మీరు కల్లుప్పు వేసిన, ఈ రకంగా కల్లుప్పు పౌడర్లా వేసినా కూడా త్వరగా కరగదండి. అందుకోసం మనం చాలా తక్కువ క్వాంటిటీలో వేయాలి, మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆ క్రిస్టల్స్ అలాగే ఉంటాయి. ఈవెన్ పౌడర్ ఫామ్లో ఉన్నా కూడా త్వరగా కరగదు. ఇంకా పసుపు ఉప్పు మంచిగా వేగిన తర్వాత చాలా అంటే చాలా తక్కువ కారం వేసుకోండి. ఇంకా అంతేనండి, సిమ్లో పెట్టేయండి. మీకు అవసరం అనిపిస్తే కనుక ధనియాల పొడి వేసుకోండి, లేకపోతే కొత్తిమీర వేసుకోండి, లేకంటే ఇంకా ఆఫ్ చేసేయడమే. సిమ్లో పెట్టేసి మంచిగా కుక్ అయిన తర్వాత అంతేనండి, చిక్కుడుకాయ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. బిగినర్స్కి అయితే చాలా ఈజీ అండి. మీరు చిక్కుడుకాయలు వాటర్ లేకుండా అయితే మీరు చూసుకోవాలి. నేను ఇంకా మజ్జిగ ప్రిపేర్ చేశాను. మీకు నేను మా వారి డ్రెస్ చూపిస్తానండి. ఇది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్గా గ్రీన్ కలర్ అండి. ఈ డ్రెస్ గ్రీన్ కలర్ అండి. ఇల్యూషనా లేకపోతే కెమెరాలో అలా కనిపిస్తుందా, నాకే అలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు. ఇది మా పాప డ్రెస్ అండి, బాగుంది కదా. ఇదైతే బ్లాక్ కలరే, మంచిగా ఫుల్ వర్క్ వచ్చింది. బ్లాక్లో బ్లాక్ నాకు చాలా ఫేవరెట్ కాంబినేషన్ అండి ఇది. నా బుర్ఖా కూడా నేను మ్యాక్సిమం ఏ వర్క్ ఉన్నా కూడా బ్లాక్లో బ్లాక్ కలర్ ఉన్నట్టే నేను చూస్ చేసుకుంటాను. లక్కీగా మా పాపకి కూడా బ్లాక్లో, అంటే బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ మీద బ్లాక్ కలర్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంటాయి ఇలాంటి క్లాత్స్. ఇంకా ఇది వచ్చేసి మా బాబు డ్రెస్, మా పాప బ్యాంగిల్స్. మా బాబుకి షేర్వాణి లాగా తీసుకొచ్చారు. ఇది వచ్చేసి హెయిర్ మసాలా అండి. అంటే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత ఇది హెయిర్కి రాసుకుంటే కనుక కొంచెం మంచి స్మెల్ వస్తుందని. చూడండి, పాపం మా బాబుకి వేలు నలిగిపోయిందండి. జాగ్రత్తగా చూసుకున్నా కూడా గ్రహచారం మంచిగా లేదు మాది. ఇంకా మా పాప రెస్ట్ తీసుకుంటుంది. కోతులు వచ్చేసాయండి ఇంట్లో. మూగజీవాలకి వాటర్ పెట్టాలి, ఇంకా అవి సమ్మర్ కదండి వాటర్ తాగుతూ ఉంటాయి.
కాకపోతే టీవీలో చూపించినట్టుగా, యూట్యూబ్‌లో చూపించినట్టుగా అరటికాయలు ఇస్తే చుట్టూ వచ్చేసి తినే లాంటి కోతులు కాదండి. మీద పడి రక్కేస్తాయి. అందుకని మేము లోపల నుండి బయట వాటర్ ఉంచాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. నాకైతే ఇంకా క్రేవింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఏదో ఒకటి తినాలనిపిస్తది కదండీ! నేను ఈరోజు బర్గర్ తెప్పించుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఆ తర్వాత ఇది తినేసి మేము బయటికెళ్ళాము. ఎక్కడికెళ్ళామనుకుంటున్నారా? నేను చెప్తాను మీకు. బయటికెళ్ళి అట్నుండి అట్టే మేము విశాల్ మార్ట్‌కి వెళ్ళామండి. కొంచెం షాపింగ్ చేశాము. ఎప్పుడు చూసినా ఏదో ఒక షాపింగ్ చేస్తారు. అన్ని పైసలు ఎక్కువైనాయా అనుకుంటారా? కాదండి. ఇప్పుడిప్పుడే మా ఇంట్లో వస్తువులు, మాకు కావాల్సిన క్లాత్స్ అవన్నీ ఈ మధ్య కాలంలోనే మేము కొనుక్కుంటున్నామండి. ఇంతకుముందు ఆహ్, కన్నా కూడా ఇప్పుడు ఈ మధ్యనే అవన్నీ పాతవైపోతే కొనుక్కుంటున్నాం అనమాట. అందుకోసం నైటీస్ తీసుకున్నారు మా మమ్మీ డెనిమ్ ఫ్యాక్టరీలో. ఆ తర్వాత విశాల్ మార్ట్‌కి వెళ్ళి మా పిల్లలకి షార్ట్స్, ఇంకా మా బాబుకి వేలు నలిగిపోయింది కదండీ! అందుకోసం పైనుండి అంటే టీ షర్ట్ పైనుండి వేస్తే గనక తనకి ఇబ్బందవుతుందని చెప్పేసి టీ షర్ట్స్ తీసుకున్నాం తనకి. ఆ తర్వాత పిల్లో కవర్స్ కూడా తీసుకున్నాం ఇంట్లో. ఆహ్, పిల్లోస్ పిల్లోస్ ఉంటాయి కదా! పిల్లోస్ కూడా తీసుకున్నామండి. నా చిన్నప్పుడు ఎప్పుడో పిల్లోస్ అండి. చాలా హార్డ్‌గా ఉంటుండే. అందుకోసం మా బాబుకైతే వేలు నలిగింది కాబట్టి ఇంకా తీసుకున్నాము టీ షర్ట్‌లు. అంటే బటన్స్ ఉండేవి తీసుకున్నాము. ఇంకా ఈ పిల్లో కవర్ ఉంది కదా! పిల్లోస్ తీసేసి ఆ కవర్‌లో నేను క్లాత్స్ ఆర్గనైజ్ చేయడానికి క్లాత్స్ తీస్తున్నానండి. ఈ రోజుకి ఇంతేనండి. నా ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.